హలో ఫ్రెండ్స్, నేను మీ ఛానల్ మీరు చూస్తున్నారు హైదరాబాద్ గురూజీ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 3 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత యాడ్సెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మన ఛానల్కి యాడ్సెన్స్ పిన్ రావడం జరిగింది. సో యాడ్సెన్స్ పిన్ వెరిఫై చేయకపోతే ఏమవుతుంది, చేయడం వల్ల కలిగే మనకు లాభాలు ఏంటిది? చాలామంది ఛానల్ మానిటైజ్ కాగానే ఏదో లక్షలు సంపాదిస్తారు అనుకుంటారు, కానీ అది అబద్ధం. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా అసలు ఒక్క రూపాయి అనేది రాదు. సో దాని తర్వాత ఎలా పనిచేయాలి కూడా మనం ట్రైనింగ్ ఇస్తాము. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే మన ఛానల్కి యాడ్సెన్స్ అకౌంట్ అప్లై చేసిన తర్వాత పిన్ రావడం అనేది జరిగింది. సో ఆ పిన్ వెరిఫైడ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్ వెరిఫై చేయకపోతే యాడ్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ నుంచి వచ్చిన అర్నింగ్ మొత్తం హోల్డ్లో ఉండిపోతుంది, ఒక్క రూపాయి కూడా విడ్రా చేయలేరు. సో మినిమం విడ్రా వచ్చేసి $100 మీకు తెలిసిందే, కానీ పిన్ నెంబర్ లేకపోవడం వల్ల మీ యాడ్సెన్స్ అనేది వెరిఫై అవ్వదు. సో యాడ్సెన్స్ పిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. ఓకే, సో చూడడానికి మాత్రం ఇక్కడ చూడండి, పైన గూగుల్ నుంచి వచ్చినట్టు ఇలా ఉంది. సో స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళు పంపించారు. ఇంకా ఇక్కడ నా అడ్రస్ ఇచ్చారు. సో ఇక్కడ ఈస్ట్ ముంబై గుర్గావ్ నుంచి అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే అసలు రిమూవ్ చేయమని చూపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే గూగుల్ యాడ్సెన్స్ అని కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఇలా 6 డిజిట్కి సంబంధించిన పిన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మన యాడ్సెన్స్లో వెరిఫై చేస్తామో అప్పుడు అనేది అగైన్ యాడ్ స్టార్ట్ అవుతాయి, మన ఛానల్ అనేది వెరిఫై అవుతుంది. నెక్స్ట్ ఈ వర్క్ సిస్టంలో ఎలా చేయాలని మీకు లాగిన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వెరిఫై చేయడానికి ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ జీమెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తున్నాను. సో జీమెయిల్ ఐడి పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అని టైప్ చేయండి. యాడ్సెన్స్ అని చేసిన తర్వాత దాని లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ చూడండి యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ పేమెంట్స్ అని వస్తుంది. పేమెంట్స్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ ఇన్ఫో అండ్ వెరిఫికేషన్ చెక్ అని వస్తుంది. సో వెరిఫికేషన్ చెక్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 6 డిజిట్ ఏదైతే పిన్ ఉందో ఆ పిన్ ఇక్కడ మీకు అడుగుతుంది. ఈ రైట్ సైడ్ మీ అడ్రస్ చూపిస్తుంది. సో మనకి ఏదైతే పిన్ వచ్చిందో ఆ పిన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. సో నేను పిన్ని ఎంటర్ చేస్తాను. తర్వాత ఇక్కడ నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా యాడ్సెన్స్ నుంచి వచ్చిన పిన్ ఎలా వెరిఫై అవుతుందో. సో వెరిఫై పద్ధతి ఈ విధంగా ఉంటుంది, కానీ చాలా మందికి వెరిఫై చేసిన తర్వాత కూడా మనకు రెవెన్యూ అనేది యూట్యూబ్ నుంచి రాదు. సో రెవెన్యూ రావడానికి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. అంటే ఏ కీవర్డ్ మీద ఎక్కువ ఆర్పిఎం ఉందో, ఏది సెర్చ్లో ఎక్కువ ఉందో దాని మీద మనం వర్క్ చేస్తే మనకు ఆర్పిఎం అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎక్కువ రావాలంటే ఎలాంటి పనులు చేయాలనేది నెక్స్ట్ మనకు వీడియోలో చెప్పబోతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. సో స్టే అప్డేట్.